ఫ్రెండ్స్, నేను నా దగ్గర ఫస్ట్ ఈ మిషన్ ఉండిందండి. ఈ మిషను ఆ జిగ్జాగ్ మిషన్ ఉండేదండి. అయితే నన్ను చాలామంది అడిగేవాళ్ళండి, మాకు మిషన్ నేర్పించండి అక్క అని చెప్పి చాలామంది అడిగేవాళ్ళు. కాకపోతే నా దగ్గర ఒకటే కదండి మిషన్ ఉంది. నేను నేను క నేను కుట్టుకుండేదా, వాళ్ళకు నేర్పించేదా. ఒక మిషన్ ఉంటే ఎట్లయినా కష్టం అవుతుంది కదా అని చెప్పి నేను కుదరదు అని చెప్పేదాన్ని. ఇంకా చూద్దాంలేండి నేను ఒకవేళ పెద్ద మిషన్ తెచ్చుకుంటే నేర్పియడం స్టార్ట్ చేస్తానులేండి అని చెప్పాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి హై స్పీడ్ మిషన్ తెచ్చుకుందాము అని చెప్పి. నాకు ఇప్పటికి కుదిరిందనమాట. అంటే నేను తెచ్చుకొని కూడా 20 డేస్ అవుతుందిలేండి తెచ్చుకొని. ఇది తెచ్చుకున్న తర్వాత ఇంకా ఇద్దరైతే రావడం స్టార్ట్ చేశారు. ఇద్దరికైతే పని జరిగేదండి ఈ మిషన్ నాకు. ఆ ఇద్దరు రావడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో ఇద్దరు మేము వస్తామని చెప్పారు. కాకపోతే ఒక్క మిషన్ నలుగురికైతే సరిపోదు కదండి. అందుకోసం నాది జిగ్జాగ్ మిషన్ స్టాండ్ ఉండేదండి. జిగ్జాగ్ మిషన్ స్టాండు ఉండేది. ఇది హెడ్ అనేది నేను సెకండ్ హ్యాండ్లో తీసుకురావడం జరిగింది. ఇది అయితే నాకు 1300 అయితే వేసుకున్నానండి నాకు. మామూలుగా ఇది ఫస్ట్ హ్యాండే తీసుకురావాలనుకున్నాను. కాకపోతే వీళ్ళు మనకి కన్ఫామ్గా తెలియదు కదండి, వీళ్ళు కంటిన్యూ అవుతారో లేదో, లేకపోతే ఒక నెల వచ్చి అనుకుంటారో మనకి తెలియదు కదా. ఫస్ట్ హ్యాండ్ తీసుకొని వస్తే మనకి మళ్ళీ ఇబ్బంది కదండి. అందుకు నేను సెకండ్ హ్యాండ్ అయితే తీసుకొని వచ్చాను. నాకైతే అర్జెంటు బ్లౌజులు అయితే వచ్చాయండి. ఈ బ్యాగ్ అన్నమాట వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారంట. సండేకి అంతా మాకు కుట్టివ్వమని అడిగారనమాట. సరే అని నేను చెప్పాను, ఈలోగా అర్జెంట్ జాకెట్లు అన్నీ కుట్టుకొని సాటర్డే నుంచి స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అన్నట్లుగా నేను సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంకా లైనింగ్లు అయితే ఆరబెట్టుకోవాలి కదా. లైనింగ్లు అయితే నేను ఆరేసానండి. లైనింగ్లు నేను ఈ విధంగా ఆరేస్తానమాట. ఫాల్స్లు కూడా ఈ విధంగా ఆరేస్తాను. ఇట్లా ఆరేసేటప్పటికి ఇది చూడండి, ఈ లైనింగు కలర్ అంతా నేను రెండు బకెట్ల మేని నేను తీసేసానండి వాటరు. అయినా కూడా నాకు ఇలా వస్తుందన్నమాట. అంతా కూడా ఇలా కలరు వదిలేసింది ఈ బ్లౌజ్కి అయితే మాత్రము. నేను అలాగే కుట్టడం పద్ధతి కాదు కదా అని చెప్పి నేను కాల్ చేసి అడిగాను అనమాట. అక్క, ఇలా కలర్ వదులుతుంది, మరి ఎలా వేసుకుంటారా వద్దా అంటే తను వేయంలేండి అనింది. నేను చెప్పానండి, అక్క మీరు ఇలా కలర్ అంతా వదిలేది వేసుకుంటున్నారు, బ్లౌజ్కి అంతా పట్టేసుకుంటుంది, ప్లస్ ఇంకా వీటితో పాటు ఇంకా ఏవైనా వాష్ చేసేటప్పుడు వాటికి కూడా పట్టుకుంటుంది కలర్ అనేది అని చెప్పాను. అయితే మీ దగ్గర ఉంటే వేయండి అక్క అని అన్నారు. అయితే నా దగ్గర లైనింగ్లు అన్నీ అయిపోయాయండి. నా దగ్గర ఫుల్ స్టాక్ ఉండేదన్నమాట. కలర్స్ అన్నీ అయిపోతే నేను కలర్స్ అన్నీ తీసుకొని వచ్చేదాన్ని అనమాట. ఇంకా ఈ లైనింగ్లు అనేటివి రేటు పెరిగాయండి. ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోకుండా ఉన్నారు ఎవరని చెప్పి నేను తీసుకురావడము నాకు ఇంట్రెస్ట్ తగ్గిందండి. అందుకు నా దగ్గర ఆ కలర్ లేదక్క అని చెప్పాను. మీరు తెచ్చుకుంటారేమో తెచ్చుకోండి, నేను వేసి స్టిచ్చింగ్ చేసిస్తాను అన్నాను. కాకపోతే వాళ్ళు ఇక అదే వేయండిలేండి అన్నారు. సరే ఓకే అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది, ఇది చూడండి, ఫాల్స్ మీద నంబరు నేను చూసి నెంబర్ చూసి కాల్ చేసి వాళ్ళకి స్టాక్ నేను ఎక్కడ అడిగి నేను స్టాక్ తెప్పించుకుంటాను ఏమనని ఇక్కడ నెంబర్ కట్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి, మాధవి టెక్స్టైల్స్ ప్రొద్దుటూరు అని ఇక్కడ నెంబర్ ఇచ్చింటారండి. అది నెంబర్ కట్ చేశారు చూడండి. ఇలాంటి వాళ్ళు కూడా మనకు ఉంటారనమాట. ప్రతి దానికినూ కట్ చేశారు. అలాగే చూడండి, ఇక్కడ కూడా ఇంకా చూడండి, మా పిల్లలు ఇంకా అవన్నీ ఆడుకొని కానీ తీసుకెళ్ళారండి అన్నీ కూడా. చూడండి, ఇలా కట్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళకి తెలివి ఎక్కువ కదా. ఇదనమాట. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందరికి వస్తాను.